బీజేపీ ఎంపీలు అయితే వారిపోరు, పక్కా గ్యారంటీ ఇస్తాను నేను మా అందరు ఎంపీల తరఫున. 2 రోజులు ఆగుదాం, లెట్ హిమ్ కమ్ బిఫోర్ ద మీడియా. ఆయన నోట్లోంచి ఆ చిలుక పలుకులు రానియండ్రి. వచ్చిన తర్వాత వారు ఎవరి పేరు తీసుకుంటే ఆ ఎంపీ గారికి సపోర్ట్గా మొత్తం మా పార్టీ అందులో ఉన్న నిజాలన్నీ తీసుకొని ఖచ్చితంగా మేము ముందుకు వస్తాం. అప్పుడు స్కామ్ చేస్తుంటే ఒక్క నిమిషం, అప్పుడు స్కామ్ చేస్తుంటే మేమే ఆపినాం. కోవిడ్ టైం అప్పుడు స్టూడెంట్స్ లేనప్పుడు బుల్డోజర్లు పెట్టి అప్పుడు ఎవరు టీఆర్ఎస్ ప్రభుత్వం, అది ఎవరు బ్రెయిన్ చైల్డ్ ఎవరు ముఖ్యమంత్రి కొడుకు రామారావు. ఎందుకు అది కేవలం టీఎన్జిఓస్ కాదు, ఆడ 3-4 బిల్డర్స్కు లాభం అయ్యేటట్టు బుల్డోజర్ పెట్టిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ పెడితే వాళ్ళకి ఏడుపు వస్తుంది, వాళ్ళు భూములు అమ్ముకుండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఏడుపు వస్తుంది. వాళ్ళకి ఏం బాధ అంటే, అరే మేము మా దీని మీద కన్నేసినాం, మేము అమ్ముకోలేదు, వీళ్ళు అమ్ముకుంటున్నారు, అదే బాధ. చేసిన తప్పులని వాళ్ళు చేసిండ్రు, ఇప్పుడు వీళ్ళు చేస్తే వాళ్ళు ఏడుస్తున్నారు. గత ప్రభుత్వం టీడీపీ కావచ్చు, వేరే రోజు భూములు అమ్మేటప్పుడు బీజేపీ ఎంపీ ప్రధానంగా అందులో పాత్ర పోషించారనేది కేటీఆర్ చెప్పారు. సో అప్పుడు ఈయన పుట్టిండో పుట్టలేదో నాకు తెలియదు, ఈయన రాజకీయాలు ఉన్నాడో లేడో ఆయనకు తెలియదు. ముందుగా పోయి వాళ్ళ నాయన్ని అడుగుమాను. ఒకవేళ అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏమైనా చేస్తే ఆ టీడీపీ ప్రభుత్వంలో వాళ్ళ నాయన కూడా ఉండే. అందుకని మొత్తం కాగితాలు తీసుకొని వచ్చి మంచి కూర్చుందాము. గన్ పార్క్ కాడికి వస్తాడా, ఏడికి వస్తాడో అందరి చరిత్రలు తీసుకొని రమ్మనుండ్రి. మేము కూడా చరిత్రలు తీసుకొని వస్తాం, ప్రశాంతంగా మాట్లాడతాం. భవిష్యత్తు కార్యాచరణ మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఈరోజు ఓన్లీ మేము లీగల్ అంశాలు విశ్వేశ్వర రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో వస్తుంది కాబట్టి కొంత వారికి తెలుసుకుంటున్నారు, మమ్మల్ని కూడా కొంచెం అవేర్నెస్ కోసం అని చెప్పి రమ్మంటే వచ్చినాము. ఓన్లీ లీగల్ అంశాలు చూసుకొని ఏం చేయాలి, పార్టీ పెద్దలకు ఏం చెప్పాలి, కిషన్ రెడ్డి గారికి ఏం చెప్పాలనే దానికోసం మేము ఇలా ఇంటర్నల్గా సమావేశమైనాం. ఈరోజు జరిగిన సమావేశ సారాంశాన్ని మా రాష్ట్ర పార్టీ అధ్యక్షునికి చెప్తాం. యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం కొట్లాడుతున్న అందరినీ కలుపుకొని, ముఖ్యంగా విద్యార్థులను కలుపుకొని, విద్యార్థి సంఘాలను కలుపుకొని అన్ని యూనివర్సిటీలను ఏకం చేసి రాష్ట్ర పార్టీ నాయకత్వం సూచన మేరకు రాష్ట్ర పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి హైకమాండ్ ఆదేశాల మేరకు దీన్ని ఒక మంచి ఉద్యోగంగా మలుపు తిప్పేందుకు మేము ప్రయత్నిస్తాం. స్థానిక ఎంపీగా